ఐఫోన్ల తయారీ సంస్థ యాపిల్ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి హెచ్చరించారు. అమెరికా వెలుపల ఉత్పత్తయ్యే ఐఫోన్లపై 25% సుంకం విధిస్తారని ట్రంప్ ప్రకటించారు. అమెరికాలో విక్రయించే ఐఫోన్లను స్థానికంగా తయారు చేయాలని మరోసారి స్పష్టం చేసిన ట్రంప్, లేకుంటే సుంకాలు తప్పవని హెచ్చరించారు. ఐరోపా సమాఖ్య దేశాలపై ట్రంప్ సుంకాల కొరడా జులిపించారు. వాటిపై 50% సుంకం విధించనున్నట్లు ప్రకటించారు. ఐఫోన్ తయారీ సంస్థ యాపిల్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అమెరికా వెలుపల ఉత్పత్తయ్యే ఐఫోన్లపై 25% సుంకం విధిస్తానని ట్రంప్ ప్రకటించారు. అమెరికాలో విక్రయించే ఐఫోన్లను అమెరికాలో తయారు చేయకపోతే యాపిల్ ఉత్పత్తులపై సుంకం తప్పదని ట్రంప్ హెచ్చరించారు. భారత్తో పాటు ఇతర దేశాల్లో కాకుండా కేవలం అమెరికాలో తయారు చేసిన ఐఫోన్లు మాత్రమే అమెరికాలో విక్రయించాలని ఇప్పటికే ఆ సంస్థ అధినేత టిమ్ కుక్కు స్పష్టం చేసినట్లు ట్రంప్ తెలిపారు. అలా కాని పక్షంలో యాపిల్ సంస్థ తమ ఉత్పత్తులపై 25% సుంకం చెల్లించాల్సి ఉంటుందని ట్రూత్ సోషల్ వేదికగా పేర్కొన్నారు. ట్రంప్ ప్రకటనతో యాపిల్ షేర్ విలువ 3% పతనమైనట్లు తెలుస్తోంది. చైనాపై అమెరికా సుంకాల ప్రభావం నేపథ్యంలో ఐఫోన్ల తయారీని భారత్లో చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు యాపిల్ ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ విస్తరణ ప్రక్రియపై స్పందించిన ట్రంప్ దాన్ని నిలిపివేయాలని యాపిల్కు సూచించారు. భారత్లో యాపిల్ భారీగా తయారీ కార్యక్రమాలు చేపడుతోందని, అది తనకు ఇష్టం లేదనే విషయాన్ని ఖతార్ పర్యటన సందర్భంగా ట్రంప్ వెల్లడించారు. తాజాగా దీనిపై మరోసారి స్పందించిన ట్రంప్, అమెరికాలో తయారు చేయకుంటే సుంకాలు చెల్లించక తప్పదంటూ యాపిల్ను హెచ్చరించారు. మరోవైపు EU దేశాలపైన ట్రంప్ సుంకాల కొరడా జులిపించారు. జూన్ 1 నుంచి 50% సుంకం విధిస్తామని ట్రంప్ ప్రకటించారు. EUతో వాణిజ్య ఒప్పందంపై చర్చలు విజయవంతం కాలేదని, చర్చలు నిలిచినందున సుంకాలు పెంచుతున్నట్లు ట్రంప్ వెల్లడించారు. ఈ ప్రకటనతో యూరోపియన్ స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి.